నిధి 3000 కోట్ల ధరల స్థిరీకరణ కొంటాను. ఈ రోజు 1100లకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో రైతాంగానికి వచ్చింది. అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాల్లో ఒకవైపున క్రాప్ హాలిడే, అన్నపూర్ణ లాంటి గోదావరి కృష్ణా జిల్లాలో మీరు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు డిబేట్ కు వచ్చినప్పుడు చెప్తున్నా వినండి. 25 మంది వచ్చారు, 25 మంది ఉన్నారు, 150 మంది మీరు వినండి. మీరు చెప్తారు రాష్ట్ర అభివృద్ధికి 5 సంవత్సరాల్లో రాష్ట్ర అభివృద్ధికి ఏం ప్రాజెక్ట్ తీసుకొచ్చారు? తీసుకొచ్చారా? క్యాలెండర్ కానీ షాపులు ఒకేసారి చేస్తామని చెప్పలే. ఇసుక ఈయన అడుగుతున్నారు మోహన్ రెడ్డి గారు. ఇసుక మీరు నాయకులు చేసి పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇసుకలో సంవత్సరానికి 7,000 కోట్ల రూపాయలు మీరు దోచుకొని జోబులో పెట్టుకుంటే మేము ప్రజలకు బాలశౌరి కాదు. ఈ రోజు చాలా మంది ఈ పార్టీని కానీ ఈ రాష్ట్ర నాయకుడు కాబట్టి 40 ఏళ్ళు రాజకీయాల్లో నాయకుడు మీ నాయకుడు కాబట్టి 45 ఏళ్ళ వయసు కూడా 23 అసమర్థులకు అది సార్ వాళ్ళ ప్రభుత్వం వ్యతిరేకత. ఎందుకంటే 40 మంది ఎంపీలు 150 మంది ఎమ్మెల్యేలు ఉండి రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం వద్ద ఏం నిధులు తీసుకొచ్చారు? విశాఖ ఉక్కు వెళ్ళిపోతుంటే మాట్లాడలేదు, పోలవరం ప్రాజెక్టు మీద మాట్లాడలేదు, ఇంతవరకు ప్రభుత్వం నిర్ణయం తెలియజేయలేదు. కుడి పక్కనే వ్యతిరేకత చెప్తూ ఎడం పక్కనే చంద్రబాబు సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వ వ్యతిరేకత క్షేత్రస్థాయిలో చూస్తే అన్ని వర్గాలు కూడా వ్యతిరేకత ఉంది. ఇవాళ అన్ని వర్గాల్లో కూడా ఉంది. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ రాష్ట్ర వ్యతిరేకత పనిచేస్తున్నారు. ఒక్క సెకండ్ కోటేశ్వరరావు గారు, ఒక ముఖ్యమైన వార్త, మరొక ముఖ్యమైన వార్త. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ టార్గెట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా సీరియస్ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయన్న వార్తలు కూడా వస్తున్నాయి. మొన్న ఢిల్లీలో 2 సార్లు రివ్యూ జరిగింది. రేపు షర్మిలకు పదవిస్తారు, రకరకాల చేరికలు ఉంటాయని వార్తలు కూడా వస్తున్నాయి. వైసీపీ నుంచి టీడీపీ నుంచి చేరికలు ఉంటాయని. కానీ నిన్న మాజీ ఎంపీ చింతమోహన్ గారు ఒక సంచలన కామెంట్ చేశారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా చిరంజీవి, ఎన్నికల్లో వారు దయచేసి పోటీ చేయాలి, పోటీ చేయడం ఖాయం, ఒకవేళ పోటీ చేస్తే తిరుపతి నుంచి పోటీ చేస్తే 50,000 మెజార్టీతో గెలుస్తారని. రైట్, వారి అభిప్రాయం వారిది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా కొనసాగిన చిరంజీవి రోల్ ఈ ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుందంటే ఏం విశ్లేషిస్తారు? చిరంజీవి గారు రాజకీయాల్లో రానని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. కేవలం మీడియాలో కొంతమంది కొన్ని వర్గాలు సృష్టి చెప్తే సంపాదించుకుని. ఇప్పుడు చింతమోహన్ గారు ఆయన ఊహ, తన బుర్రలో పుట్టినటువంటి ఒక ఊహని ఆయన చెప్పారు. సీతారామేశ్వర్ గారు కాకినాడలో చేయాలి, లేకపోతే ఇంకోళ్ళు ఇంకో దగ్గర పోటీ చేయాలి, నారాయణ గారి నగర్ లో పోటీ చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఆయనకు ఉన్నటువంటి ఊహ. దాన్ని మనం పర్సనల్ గా తీసుకోక్కర్లేదు. కానీ కాంగ్రెస్ కేంద్రీకరించింది అనేటువంటిది వాస్తవం. అయితే ఎంత కేంద్రీకరించినా, ఎంత షర్మిల గారిని మొత్తం రాజకీయాల్లోకి దించి సోదరుడి మీద బాణం వేయించినప్పటికీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ వెంటనే రివైవ్ అయ్యేటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకని రాజకీయాల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, బీజేపీ అనేటువంటి పార్టీ గతంలో వైసీపీ గెలుస్తుంది అని దానికి మద్దతు ఇస్తే రేపు మనకి కేంద్రంలో మద్దతు ఇస్తుంది అనేటువంటిది దాని ఆశలు సన్నగిల్లి ఇప్పుడు ఓడిపోతున్నారు కనుక మళ్ళా తెలుగుదేశం జనసేన కూటమితోటి ఎట్లా అనేటువంటిది వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు. నేనేం చెప్పదలుచుకున్నానంటే, వాళ్ళు గనక బీజేపీ కనుక ఈ క్షణంలో తెలుగుదేశం జనసేన కూటమితో చేరిస్తే వాళ్ళకు ఒక గుదిబండ తలకు కట్టుకున్నట్టు అవుతుంది. ఎందుకు అంటే
ఎందుకు అంటే అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ మాకు మియాల ఓట్లు అక్కర్లేదన్నాడు. మియాల అంటే అస్సాంలో ముస్లిమ్స్. అవును. అదేవిధంగా కర్ణాటక ఎన్నికల్లో జగదీశ్వరప్ప అని 75 ఏళ్ల మంత్రి, ఆయన చిన్న పెద్దోడు కాదు, మనకు అందరికంటే పెద్ద ఆయన, మాకు ముస్లింలు ఓట్లు అక్కర్లేదు అన్నాడు. అటువంటి బీజేపీని తెలుగుదేశం జనసేన తమ నెత్తి మీద తెచ్చి పెట్టుకుంటే వాళ్ళకి గుదిబండగా మారుతుంది. అందుకని ఇవాళ కాంగ్రెస్ ఏ విధమైనటువంటి షర్మిల ఏ విధమైనటువంటి దాడి సోదరుడి మీద చేయబోతున్నారో, రాజకీయంగా తెలుగుదేశం జనసేన పార్టీలు బీజేపీని నెత్తి మీద ఎక్కించుకుంటాయా, ఈ పరిణామాలన్నీ కూడా ఒక స్పష్టత వచ్చిన తర్వాత మాత్రమే కాంగ్రెస్ పరిస్థితి గురించి మిగతా వాటి గురించి మనకు ఒక అవగాహన వస్తుంది అనేది నాకు. అంటే ఇంకొక అంచనా కూడా, ఇంకో స్పెక్యులేషన్, ఇంకొక విశ్లేషణ కూడా. నిన్న షర్మిల గారు బాబుని కలిశారు, కొడుకు పెళ్లికి రమ్మన్నారు, రైట్, అది అంతవరకే కాదు. కానీ రాహుల్ రైట్ ఏమండి పర్సనల్ అనుకుందాం కానీ నిన్న కొన్ని కామెంట్స్ చేశారు షర్మిల గారు. ఏది, రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం, నేను కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నా, మీరు కూడా సహకరించాలి. కానీ ఇవాళ కూటమిలో, ఇండియా కూటమిలో చంద్రబాబు కనుక చేరితే ఏపీ రాజకీయాలు ఎట్లా ఉంటాయి? నిన్న నారాయణ కూడా ఒక కామెంట్ చేశారు, మీరు బీజేపీతో వదులుకుంటే మనం కలిసి పోటీ చేద్దామని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇండియా కూటమిలో చేరాల్సినటువంటి అవసరం లేదు నా అభిప్రాయం ప్రకారం, నా అంచనా ప్రకారం. దానికి దూరంగా ఉన్నప్పటికీ బీజేపీ అనేటువంటి గుదిబండని తల మీద పెట్టుకోకుండా ఉంటే, బీజేపీ అనేటువంటి బండని తల మీద పెట్టుకోకుండా ఉంటే సిపిఎం, సిపిఐ కానీ లేదా కాంగ్రెస్ కానీ ఆ కూటమితోటి సర్దుబాటు చేసుకోవడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. అటువంటి పరిస్థితి కనుక వచ్చేట్లయితే, ఒకవేళ అటువంటి పరిస్థితి ఏమన్నా ఉంటుందా అనేటువంటిది షర్మిల గారు లోకేష్ గారికి క్రిస్మస్ గిఫ్ట్ పంపించిన, లేకపోతే బెంగళూరు విమానాశ్రయంలో డికే శివకుమార్ గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినా, లేదా తెలుగుదేశం జనసేన కూటమి బీజేపీ గురించి ఇప్పటి వరకు ఒక నిర్ధారణకు రాలేకపోయినా కానీ తెరవానకాల జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే లాభ నష్టాలను లెక్కలేసుకుంటున్నారు. ఈ లాభ నష్టాలను లెక్కలేసుకునేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైనటువంటి పరిణామాలు జరిగిన ఆశ్చర్యం లేదు. అందువల్ల ఏమిటి అనేటువంటిది తెరవానకాలు జరుగుతున్నటువంటి బహిర్గతం అయితేనే మనకు ఒక స్పష్టత వస్తుంది అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎస్, మోహన్ రెడ్డి గారు, నిన్న షర్మిల చంద్రబాబు భేటీ సహజమే, సింపులే అయినప్పటికీ అది ఎందుకంటే ఆ ఫోటోలు చూసి, ఆ వార్తలు చూసి జగన్మోహన్ రెడ్డికి రక్తం సలసల మరిపోదు. జగన్మోహన్ రెడ్డి గారు మగల్లా మీకు మలుగుతాను, చల మండుతాను మీకు. జగన్మోహన్ రెడ్డి గారికి పెళ్లి అది మేనల్లుంది పెళ్లి, జగన్మోహన్ రెడ్డి గారి మేనల్లుంది పెళ్లి. ఆ మేనల్ని పెళ్లికి రమ్మని చెప్పి షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ ఇన్విటేషన్ ఇచ్చినారు. మధ్యలో దుట్టట రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలందరినీ నేను పిలుస్తాను. ఇది రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు. రాజకీయాలు వేరు, మనుషులు వేరు. మనిషిగా మా నాన్నకు సంబంధించినటువంటి మిత్రుడు చంద్రబాబు నాయుడు నా పెళ్లికి వచ్చినాడు, మా కుటుంబాన్ని పెళ్లికి పిలిచినాం మేము. ఆ రోజు వచ్చి ఆశీర్వదించినాడు, ఈ రోజు వచ్చి ఆశీర్వదించమని పిలిచడానికి పోతున్నానని చెప్పి లైవ్ లో మాట్లాడినా కూడా దానికి జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీని రాహుల్ గాంధీని ప్రధానం చేయడమే నా లక్ష్యం, అందుకే నేను కాంగ్రెస్ వారి రాజకీయ అనుభవాలు కూడా చంద్రబాబుతో పంచుకున్నారు నిన్న. ఇప్పుడు మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనో లేక కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలోనో అని కాదు. మా పార్టీ మాదే, వాళ్ళ పార్టీ వాళ్ళది, ఎవరి పార్టీ వాళ్ళది, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. షర్మిల గారి అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో ఉండి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటారా, లేక చంద్రబాబు నాయుడు గారిని ప్రధాని కావాలని పెద్ద సీనియర్ అనుభవం ఉన్న వ్యక్తి అని కోరుకుంటారా? ఎట్లా కోరుకుంటారు? రాహుల్ గాంధీ గారే కావాలని కోరుకుంటారు. రాహుల్ గాంధీ గారే ఇప్పుడు ఆ పార్టీలో ఒక కీలక వ్యక్తి కాబట్టి, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అన్నారు కాబట్టి నాకు తండ్రికి తగ్గ కూతురుగా నేను అనాలనుకున్నాను, అంటున్నాను. ఏమనుకుంటున్నారు ఒక విశ్లేషణ ఇందా కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఒక అంచనా, ఒక స్పెక్యులేషన్ అయితే నడుస్తుంది. అంటే షర్మిల, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీరంతా ఒకటైతే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అని. అవును, ఇప్పుడు ఏమవుతుందని ఏమనుకుంటున్నారు మీరు? ఎవరు ఎన్ని కలిస్తే ఏమవుతుంది అనుకుంటున్నారు? వాళ్ళు కలిస్తే ఏమవుతుంది అనుకున్నారు? వాళ్ళు కలిసి ఎక్కడ పోటీ చేస్తారో